నమస్తే ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. చలికాలం వచ్చిందంటే చాలు చాలా మందికి చర్మం అంతా పొడిబారడం, దురద, మచ్చలు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది కేవలం వాతావరణ ప్రభావమా లేక లోపల ఉన్న వ్యాధికి ఏమైనా సంకేతమా? చర్మ రోగాలు ఈ కాలంలో ఎక్కువగా ఎందుకు వస్తూ ఉంటాయి? అవి ఏమైనా అంటురోగాల పూర్తిగా నయమవుతాయా? ఈ చలికాలంలో చర్మాన్ని ఎలా రక్షించుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ మనకు వివరించడానికి నాతో ఉన్నారు ప్రముఖ డర్మటాలజిస్ట్ డాక్టర్ చంద్రావతి గారు. డాక్టర్ గారితో మాట్లాడి ఈ విషయాలన్నీ, వీటిపై ఉన్న అపోహలన్నీ తొలగించుకొని పూర్తి నిజాలు తెలుసుకుందాం. హలో అండి. నమస్తే, వెల్కమ్ టు టీసాట్. చలికాలం వచ్చిందంటే చాలు ఇలాంటి సమస్యలు మనం చూస్తూనే ఉంటాం. అది సోరియాసిసా, ఎగ్జిమానా, లేదంటే పూర్తిగా చర్మం ఏమైనా డ్రై అయిపోయిందా? ఇవన్నీ అసలు ఎలా తెలుసుకోవడం అంటారు? ఎందుకని ఎక్కువ అవుతూ ఉంటాయి? చలికాలంలో ఎస్పెషల్లీ ఇప్పుడు ఈసారి అయితే మన హైదరాబాద్లో చలి ఎక్కువగా ఉంది కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. సో చలికాలంలో ఏమవుతుందంటే నాట్ ఓన్లీ చలి ఒక్కటే కాదండి, టెంపరేచర్లో ఉన్న హ్యూమిడిటీ తగ్గిపోతుంది. మీకు హ్యూమిడిటీ తగ్గిపోవటం మూలంగా సో ద డ్రైనెస్ ఫీల్ అవుతారు. కోల్డ్ అండ్ డ్రైనెస్ బోత్ టుగెదర్ ఫీల్ అవటం మూలంగా స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే స్టార్ట్స్ ఫ్రమ్ న్యూ బార్న్. చిన్న పిల్లల్లో వాళ్ళ స్కిన్ చాలా డెలికేట్ కాబట్టి వాళ్ళకి డ్రైనెస్ బాగా కనిపిస్తుంది. అది కాకుండా ఓల్డ్ ఏజ్ మళ్ళీ వాళ్ళకు కూడా స్కిన్లో ఉన్న పటుత్వం తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళకు కూడా డ్రైనెస్ బాగా కనిపిస్తూ ఉంటుంది. మధ్య వయసు వాళ్ళు అంటే బిట్వీన్ 15 to 40 years ఏజ్ వాళ్ళకి అంత ఎఫెక్ట్ ఉండదు అనమాట. చలికాలం వచ్చిందంటే వేడి నీటితో ఎక్కువగా స్నానాలు చేస్తూ ఉంటారు. దాని ప్రభావం ఏమైనా ఉంటుందంటారా చర్మానికి? అది యాక్చువల్గానండి కరెక్ట్ కాదు. బాగా వేడి నీళ్ళతో స్నానం చేస్తారు చలిగా ఉందని చెప్పేసి. వేడి నీళ్ళ మూలంగా స్కిన్ ఇంకా డ్రై అయిపోవటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో లూక్ వామ్ వాటర్ వాడాలి. అంటే మరీ వేడిగా ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదు, మధ్యస్థగా జస్ట్ వేడి ఉండేట్టుగా మనం వాడాలి. ఓకే. ఇక మాయిశ్చరైజర్స్, చలికాలం వచ్చిందంటే చాలు మాయిశ్చరైజర్ చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అసలు మాయిశ్చరైజర్ ఎఫెక్ట్ చర్మంపై ఎంతవరకు ఉంటుంది? మాయిశ్చరైజర్ వాడటం అది సేఫే అంటారా? అసలు మాయిశ్చరైజర్కి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? సో డెఫినెట్గా మాయిశ్చరైజర్స్ వాడాలండి. తర్వాత మేము ఎట్లా ప్రిస్క్రైబ్ చేస్తామంటే ఎవరికి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏ టైప్ మాయిశ్చరైజర్ ఇవ్వాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఏజ్ వైజ్ చూస్తాం ఒకటి, వాళ్ళ స్కిన్ డ్రైనెస్ ఒకటి చూస్తాము. వీటన్నిటిని బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్స్, దాంట్లో చాలా వెరైటీస్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ ఉన్నాయి. మీరందరూ ఏంటంటే మాయిశ్చరైజర్ అంటే ఒకటి ఉందని అనుకుంటారు, కానీ మీరు చూస్తే దాని లోపల అది కంటైన్స్ లాట్ ఆఫ్ బటర్స్, గ్లిసరిన్, ప్రొపియోగ్లైకాల్, అలా రకరకాల మిక్సర్స్ ఉంటాయి అందులో. సో ఏ స్కిన్కి ఏ మాయిశ్చర్ పడుతుంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా చలికాలంలో రాసుకునే ఈ మాయిశ్చరైజర్ కి బదులుగా ఆయిల్స్ ని ప్రిఫర్ చేస్తే బెటర్ అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఈ ఆలివ్ ఆయిల్ లేదంటే గానుగ నూనెలో తీసిన కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్, ఇలాంటి ఆయిల్స్ వాడటం బెటర్ అని ఫీల్ అవుతూ ఉంటారు. మీరేం చెప్తారు మరి? మీరు అంటున్న ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఈక్వల్లీ కాస్ట్లీ విత్ దీస్ వానిషింగ్ క్రీమ్స్ ఏవైతే కోల్డ్ క్రీమ్స్ మీరు అంటున్నారు కాస్ట్లీ అని, ఈవెన్ మీరు ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఈజ్ కాస్ట్లీయర్ దాన్ ద మాయిశ్చరైజింగ్ క్రీమ్. ఓకే, నార్మల్గా దొరికే కోకోనట్ ఆయిల్ అయితే ఓకే, కానీ యాజ్ సచ్ అండి బేసిక్గా మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కాస్ట్లీ క్రీమ్సే కొనక్కర్లేదు. ఇంట్లో ఏవి దొరికినా కూడా ఎనీ ఆయిల్స్ ఆర్ ఓకే, ఆల్ ఆయిల్స్ ఆర్ ఓకే. మెయిన్గా మేము మా దగ్గరికి వచ్చే వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను, నేను దాంట్లో వెరైటీస్ ఆఫ్ స్కిన్ డ్రైనెస్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ జస్ట్ డ్రైనెస్ అంటే డ్రైనెస్ కాదు, ద వెరైటీస్ విల్ బి దేర్. ఎవరికి ఏది ఇవ్వాలి, ఏ టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్ ఇవ్వాలన్నప్పుడే మేము యాజ్ ఎ డర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తాం. అదర్వైజ్ జనరల్ పబ్లిక్ అంతా కూడా ఇంట్లో ఉన్న ఆయిల్స్, ఇంట్లో ఉన్న మాయిశ్చరైజర్స్, ఎనీథింగ్ దే కెన్ యూస్ ఇట్. అంటే డ్రైనెస్ అంటే ఈ డ్రైనెస్ లో ఉన్న రకాలంటే ఎన్ని రకాలు ఉంటాయి? ఏవేవి ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు? డ్రైనెస్ అనేది స్టార్ట్స్ ఫ్రమ్ జెనెటిక్. కొంతమంది పుట్టుకతోనే వస్తుంది. ఓకే, దే ఆర్ కాల్డ్ ఇక్థియోటిక్ డిజార్డర్స్, అటోపిక్ డిజార్డర్స్. అట్లా పుట్టుకతో వస్తాయి. అవి వాళ్ళకి చైల్డ్హుడ్ నుంచి మొదలైపోతాయి.
అలాగే కొంచెం వయసు వచ్చిన తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, థైరాయిడ్, డయాబెటీస్ ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఈ ఇంబ్యాలెన్సెస్ మూలంగా కూడా డ్రైనెస్ వస్తుంది. ఓకే, అది కాకుండా చాలా ఇన్ఫెక్షన్స్, హెచ్ఐవి, లెప్రసీ, వీటన్ని ఇన్ఫెక్షన్స్లో చాలా ఇన్ఫెక్షన్స్లో స్కిన్ డ్రైనెస్ వస్తుంది. ఓకే, అది కాకుండా మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్, కొలాజన్ వాస్కులర్ డిజార్డర్స్, ఈ మధ్యన జోగ్రెన్స్ సిండ్రోమ్ అని, అలాగే సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్ అని, ఇట్లాంటి కండిషన్స్ అన్నిటికీ కూడా స్కిన్ డ్రైనెస్ ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి కండిషన్స్. అది కాకుండా కొన్ని ఇవి క్యాన్సర్స్, హాడ్జ్కిన్స్ లింఫోమాస్, నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమాస్, వీటన్నిటికీ కూడా స్కిన్ డ్రై ఉంటుంది. స్కిన్ డ్రైగా ఉందంటే ఎంత సింపుల్ కాదండి. వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఇవి కాకుండా ఇంకా డ్రైనెస్కి డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ మూలంగా వస్తుంది. ఈ మధ్య కాలంలో స్టాటిన్స్ అని, అలాగా ఫ్యాట్ తగ్గించే మెడిసిన్స్, అలా రకరకాల మెడిసిన్స్, ఈవెన్ డైరెటిక్స్, థైజాయిడ్, ఈ మధ్యన హైపర్ టెన్షన్ అంటే దాంతో పాటుగా థైజాయిడ్స్ ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు. ఓకే, సో ఇవన్నీ మెడిసిన్స్ కూడా డ్రైనెస్ కాజ్ చేసే ఇది ఉందన్నమాట. ఈవెన్ స్కిన్ కండిషన్స్లో మేము ఇచ్చే కొన్ని మెడిసిన్స్తో కూడా డ్రైనెస్ వస్తుంది. సో ఇలా రకరకాల విషయాల మూలంగా, రకరకాల కారణాల మూలంగా డ్రైనెస్ వస్తుంది. ఇవి సిస్టమిక్ ప్రాబ్లమ్స్. అలా కాకుండా స్కిన్ డిజార్డర్స్లోనే చాలా డ్రైనెస్, ఎస్పెషలీ సోరియాసిస్, ఎగ్జిమా, ఎటోపిక్ డెర్మటైటిస్, ఈ కండిషన్స్ అన్నిటిలో కూడా డ్రైనెస్ ఉండే ఆస్కారం. వెరీ ఇంట్రెస్టింగ్. అంటే సోరియాసిస్ లాంటి, ఎగ్జిమా లాంటి వాటిలో ఉంటుంది డ్రైనెస్ అని చాలా మందికి తెలిసిన విషయమే, తెలిసే ఉంటుంది దీని మీద. కానీ థైరాయిడ్ లాంటి వ్యాధుల విషయంలో కూడా డ్రైనెస్ ఉంటుందని తెలుసుకోవడం అది ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. సో క్యాన్సర్ తో బాధపడుతున్న వాళ్ళకి సరే, వాళ్ళు వెళ్తున్న రేడియేషన్ కి, కీమోకి వాళ్ళకి డ్రైనెస్ వస్తుంది, వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది కీమోథెరపీతో కాదు. బిఫోర్ you get the cancer, before you know that you have a cancer, the skin can tell you. Oh. So what I tell my patients is, don't think that the skin is just for cosmetic purpose. Andam kosame skin అని అనుకోకండి. Skin reflect all your problems that you are having inside. All your health problems are reflected on your skin. అండర్లైన్ చేసుకోవాలండి ఇది సీరియస్లీ. ఎందుకంటే మన నాలుక చాలా విషయాలు చెప్తుంది. లోపలున్న ఒక వ్యాధితో ఇబ్బంది పడుతున్నామనో, లేదంటే ఏదన్నా వ్యాధి మనకు రాబోతుందనో నాలుక మనకు సూచిస్తుంది అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఈ స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు అనేక విషయాలు చెప్తుంది అని అంటే దీన్ని చాలా పట్టించుకోవాల్సిందే. చాలా మంది ఏమనుకుంటున్నారంటే అందం కోసమే స్కిన్ అని అనుకుంటారు. కానీ స్కిన్ యాక్చువల్గా ఇట్ షోస్ ద ఇంటర్నల్ హెల్త్ బాగుంటే యువర్ స్కిన్ ఆల్సో చాలా బాగుంటుంది. ఓకే, సో డ్రైనెస్ వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఏంటి ఈ డ్రైనెస్ అని కూడా కనుక్కోవాలి. ఎస్పెషల్లీ యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో సడన్గా డ్రైనెస్ వచ్చిందంటే దే డెఫినెట్లీ షుడ్ కమ్ టు ఎ డర్మటాలజిస్ట్. తగినన్ని ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి కావాలని ఇందాక మీకు చాలా కారణాలు చెప్పాను. అవును. సో డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్. ఓకే, ఇక చలికాలంలో వేసుకునే దుస్తులు, మనం వేసుకునే ఈ క్లాత్స్ ఏమైనా ఉంటాయో, నూలు కానీ సింథటిక్ కానీ, ఇలాంటి బట్టలు ఆ స్కిన్ ఏమైనా ఇరిటేట్ చేసి డ్రైనెస్ కాజ్ చేస్తాయా? తప్పకుండా. సింథటిక్ డ్రెస్సెస్, ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో రకరకాల డిటర్జెంట్స్ వాడుతున్నారు, పర్ఫ్యూమ్స్. పీపుల్ హూ ఆర్ అలర్జిక్ టు దీస్ థింగ్స్ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో డెఫినెట్గా ఉంటుంది. ఓకే, ఇంకా సన్లైట్, ద కలర్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్, కొత్త ఫ్యాబ్రిక్ కొంతమంది వాష్ చేసుకోకుండా వేసేసుకుంటారు, దాంతో కూడా దే గెట్ అలర్జీస్. ఇవన్నీ వాళ్ళకి తెలీదు. ఓకే, మనం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి మనం అక్కడే ట్రయల్ రూమ్కి వెళ్ళి ట్రయల్ చేసుకొని తీసుకొచ్చేసుకుంటాము. కానీ కొత్త బట్టల్ని తీసుకొచ్చుకొని వాష్ చేసుకుని, అంటే ఇంతకు ముందు రోజుల్లో అయితే వాటికి ఇంకా పసుపు పెట్టుకొని మరీ వేసుకునేవాళ్ళు. కొత్త బట్టలు అంటే అంత ఇదిగా వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ విధానం చాలా వరకు కనుమరుగైపోయింది. కానీ మీరు చెప్తున్న దాన్ని చూస్తే మళ్ళీ అది ఫాలో అవ్వాలేమో ఇంకా. డెఫినెట్లీ ఇవన్నీ కూడా కాజ్ చేస్తాయి. ఎందుకంటే క్రంపుల్ బట్టలు వాళ్ళు చాలా కెమికల్స్ యూజ్ చేస్తారండి. చూడటానికి చాలా అందంగా ఉండాలని చెప్పి దేర్ ఆర్ లాట్ ఆఫ్ కెమికల్స్ దే యూస్. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ న్యూ డ్రెస్సెస్ అండ్ ఆల్ దట్. అది కాకుండా సింథటిక్ డ్రెస్సెస్, వూల్ డ్రెస్సెస్ అవన్నీ కూడా దే కెన్ ఇరిటేట్, ఎస్పెషల్లీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి.
ఓకే, అంటే ఇంకా చలికాలం అనేసరికి మనకి సన్లైట్ కాస్త తక్కువగా ఉంటుంది కదండి, మరి అది కూడా మన చర్మం మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, ఎఫెక్ట్ చూపిస్తుందా? డెఫినెట్గా. యాక్చువల్గా ఈ టైంలో ఫోటో డెర్మటైటిస్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే స్కిన్ డ్రైగా ఉంటుంది, ప్లస్ ఎక్స్పోజర్ టైంలో యూవీ లైట్ ఎక్కువ వస్తుంది ఈ టైంలో. ఓకే, సో ఆ యూవీ లైట్ తోటి వాళ్ళకి ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫోటో డెర్మటైటిస్ అంటాం అనమాట, చాలా కామన్గా చూస్తాం ఈ టైంలో. యూవీ లైట్ వల్ల అనర్థాలు ఏంటి అని అంటే, వచ్చే ఇబ్బందులు ఏంటి అంటే ఏం చెప్తారు? యూవీ లైట్ మూలంగా యాక్చువల్గా అనర్థాలు ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి, 2 రకాలు కూడా ఉన్నాయండి. ఓకే, అవి 2 విధాలుగా కూడా మేము యూజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో అనర్థాలు ఏంటంటే యూవీ లైట్ తోటి సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో వాళ్ళకి ఎలర్జీస్, పిగ్మెంటేషన్ కానీ, లేకపోతే తెల్లటి మచ్చలు కానీ, దురద కానీ, ఆ తర్వాత పొట్టు వచ్చి ఆల్మోస్ట్ సోరియాసిస్ లాగా వచ్చే ప్రాబ్లమ్స్లా కానీ, అలా రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇదొకటే కాకుండా కొన్ని జబ్బులు మీకు ఇంటర్నల్గా ఉంటే సన్తో వచ్చే జబ్బులు ఎక్కువ అవుతాయి. ఎస్పెషల్లీ సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అని, అలా కొన్ని జబ్బులు సన్ అలా కొంచెం పడినా కూడా వాళ్ళకి ర్యాషెస్ వచ్చేస్తాయి. సో దాని మూలంగా కూడా మనం ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే చలికాలంలో వచ్చే చర్మ సమస్యలను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు అంటారు? ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రోజుల్లో ఏ జబ్బు వచ్చినా చిన్న జబ్బు అని మీరు అనుకోవచ్చు, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే అది చిన్న జబ్బో పెద్ద జబ్బో చెప్పడానికి వీలవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అంటే సహజంగా చర్మాన్ని మనం రక్షించుకోవాలి అని అంటే ఏ విధంగా రక్షించుకోవాలి? ఇది ఇంపార్టెంట్ అండి. చాలామంది అంటే సింపుల్ మెథడ్స్ తోటి మీరు ఈ వింటర్ సీజన్లో స్కిన్ చాలా చక్కగా మీరు యూ కెన్ టేక్ కేర్ ఆఫ్. మోస్ట్ ఆఫ్ ద టైం లోపల జబ్బులు ఏమీ లేకుండా ఉంటే మీరు చక్కగా మీరు చేసుకోవచ్చు. ఏంటంటే మైల్డ్ సోప్స్ వాడాలి. సోప్ అంటే నొరగ తక్కువ వచ్చే సోప్స్, లిక్విడ్ సోప్స్ వాడాలి. స్నానానికి ముందు ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ వాడుకోవచ్చు. ఆయిల్ పెట్టుకుని ఆ తర్వాత ఈ సింపుల్ మైల్డ్ సోప్స్ వాడుకోవటం. స్నానం చేసిన వెంటనే స్కిన్ ఇంకా తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ రాసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఆల్ వెరీ సింపుల్ థింగ్స్. ఇవి ఫాలో అయితే చాలా మటుకు డ్రైనెస్ ఉండకుండా చేసుకోవచ్చు ఈ వింటర్ సీజన్లో. ఓకే, అంటే ఈ నార్మల్ డ్రైనెస్ని తగ్గించుకోవడానికి, హైడ్రేటింగ్గా ఉంచుకోవడానికి వాటర్ కూడా ఇంపార్టెంటేనా? కానీ ఆ వాటర్ని మన ఈ చలికాలంలో చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటాం, ఇంటేక్ తగ్గిపోతూ ఉంటుంది కదా. వాటర్ ఇంటేక్ ఆఫ్ ద వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో టాపికల్గా కూడా మాయిశ్చరైజ్ చేసుకోవడం కూడా బోత్ వేస్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనం ఈ కార్యక్రమం మొదటగా చెప్పుకున్నట్టుగా సోరియాసిస్కి సంబంధించి మాట్లాడుకున్నట్టయితే అసలు ఏంటి ఈ సోరియాసిస్, అది వచ్చిందని ఎలా తెలుసుకోవడం? సోరియాసిస్ అంటే జనరల్గా పబ్లిక్కి మేమేం చెప్తామంటే ఎర్రగా దద్దుర్లాగా వచ్చి దాని మీద తెల్లటి పొట్టు రాలుతూ ఉంటుందండి, తెల్లటి పొట్టు వస్తుంది. అంటే కామన్ ఏరియాస్ ఎక్కడ ఉంటాయంటే తలలో. చాలామంది ఏంటంటే మా దగ్గరికి వస్తారు, ఈ డాండ్రఫ్ వచ్చింది, పోవటం లేదు, ఎన్ని రకాల షాంపూలు వాడినా ఈ డాండ్రఫ్ పోవటం లేదు అని మా దగ్గరకు వస్తుంటారు. 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి డాండ్రఫ్ ఉంది కానీ తగ్గట్లేదు అని చెప్పి వస్తుంటారు. అప్పుడు మేము ఎగ్జామిన్ చేసి చూస్తే ఈ సోరియాటిక్ ప్యాచెస్ కనిపిస్తుంటాయి. సో ఇది ఒక ఇండికేషన్, అది సోరియాసిస్ అని తెలుసుకోవడం కోసం. అది కాకుండా మోకాళ్ళ మీద, మోచేతుల మీద, ఆ తర్వాత అరికాళ్ళు, అరిచేతులు, కామన్గా అరికాళ్ళు, అరిచేతులు, ఈ కామన్ ఏరియాస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే ఏంటంటే మీకు ఎలా వస్తారంటే కాళ్ళు పగిలిపోయినాయి అని వస్తుంటారు. కాళ్ళు పగిలిపోయి ఇదంతా కష్టమైపోతుంది, నడవలేకపోతున్నాం అని చెప్పి వస్తుంటారు. అలాగే చేతుల దగ్గర కూడా వేళ్ళు ఇట్లాగా ఫిషర్స్ వచ్చేస్తున్నాయి, పగిలిపోతున్నాయి, నొప్పి పుడుతుంది అని చెప్పేసి అంటుంటారు అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఇంపార్టెన్స్ సోరియాసిస్ అని మీరు తెలుసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, చాలామంది ఏంటంటే స్కిన్ మీద వచ్చిన ప్రాబ్లం ప్రతిదీ కూడా అంటువ్యాధి అనుకుంటారు, పక్క వాళ్ళకి అంటుకుంటుందని అనుకుంటుంటారు. చిన్నపిల్లల్ని మేము ఎత్తుకోవచ్చా అని ఇలాంటివన్నీ అడుగుతుంటారనమాట. సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదండి, ఒకళ్ళ నుంచి ఒకరికి అంటుకోదు. ఇది వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ నో అబౌట్ దిస్. అదే కాదు, ఎగ్జిమా కూడా అంటువ్యాధి కాదు, ఎవరికి అంటుకోదు. ఓకే, డాండ్రఫ్కి ఈ సోరియాసిస్కి వాళ్ళు ఏ విధమైన డిఫరెన్స్ తెలుసుకోవాలి? ఈ సోరియాసిస్లో ఏమైనా స్టేజెస్ ఉంటాయా?
సోరియాసిస్లో స్టేజెస్ ఉండవు, కానీ రకరకాల టైప్స్ సోరియాసిస్ ఉంటుందండి. కొంతమందికి చాలా థిక్ స్కేలింగ్ వస్తుంది, హైపర్ట్రోఫిక్ టైప్ ఆఫ్ సోరియాసిస్ అని చెప్తాం. ఇంకా అంటే జుట్టు దూకున్నా అది రావటం లేదు, గట్టిగా జుట్టును పట్టుకుని ఉండిపోతుందని చెప్తారు. సో అదొకటి. తర్వాత పొట్టు మీ మామూలు రెగ్యులర్ డాండ్రఫ్ అయితే కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది, ఇది పొట్టు తెల్లగా ఉంటుంది. ఓకే. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇవి ప్యాచెస్ కింద మొత్తం తలంతా ఉండకుండా అక్కడక్కడ తెల్లగా ప్యాచెస్ కింద కనిపిస్తుంటాయి. ఎస్పెషల్లీ గుండు చేయించుకుంటే బాగా తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. సో వాళ్ళు యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేము ఇలా తిరుపతి వెళ్ళామండి, గుండు చేయించుకున్న తర్వాత ఇలాగ తెల్లగా కనిపిస్తుందని వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సోరియాసిస్ ఒకసారి వస్తే మళ్ళీ తిరిగి పెడుతుందంటారా? మళ్ళీ వస్తుందా? సో ఇదే క్వశ్చన్ అందరూ అడుగుతారు, ఆల్ పేషెంట్స్. సోరియాసిస్ అనేది నేనేం చెప్తానంటే, డయాబెటీస్ ఒకసారి వస్తే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుందా? వెళ్ళదు కదా. సోరియాసిస్ కూడా అంతే. భయపడుతున్నారు? భయపడతామేంటి, ఉన్నమాట. ఓకే. అంటే ఇందులో మీరు వెరైటీస్ ఉంటాయన్నారు కదా, వెరైటీస్ ఉంటాయి, డయాబెటీస్ కూడా వెరైటీస్ ఉంటాయి, మీకు తెలియదు అది. అవునవును, కొత్త డయాబెటిక్ మనం వింటూనే ఉన్నాము. ఓకే. ఇది ఒకసారి వచ్చిందంటే ఇంకా వదిలి వెళ్ళదంటారు? వెళ్ళదు. ఎలా అంటారు మరి? క్యూర్ ఏంటి? పాయింట్ ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి దీంట్లో కూడా. వింటర్ సీజన్లో ఎక్కువ అవటం, కొంతమందికి సమ్మర్లో కూడా అవుతాయి, బట్ మెజారిటీ వాళ్ళకి వింటర్లోనే ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా ఏంటంటే బేసిక్గా వింటర్ దీన్ని కంట్రోల్ చేయడానికంటే బ్రహ్మాండమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఇంకా మన దేశంలో ఇప్పుడు కొత్తగా చాలా మెడిసిన్స్ వచ్చేసినాయి. సో కంట్రోల్ కాకపోవటం అనేది లేదు. సోరియాసిస్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. మనం డయాబెటీస్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, డయాబెటీస్ కూడా కొత్త మెడిసిన్స్ ఎట్లా వస్తున్నాయో, అలాగే సోరియాసిస్ కూడా కొత్త మెడిసిన్స్ చాలా వస్తున్నాయండి. చాలా అంటే మేబీ రేపు 2-3 ఏళ్ల తర్వాత దానికి క్యూర్ లాంటి మెడిసిన్స్ కూడా రావచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ కంట్రోల్ చేయడానికి మటుకే మెడిసిన్స్ ఉన్నాయి. అంటే దానికి క్యూర్ అంటూ లేదు, కానీ దాన్ని మాత్రం కంట్రోల్లో పెట్టొచ్చు. ఎస్. ఓకే. అయితే చలికాలంలో ఎందుకని సోరియాసిస్ ఎక్కువ అవుతుందంటారు? బేసిక్గా ఎక్కువ అవడం అనేది ఏంటంటే అండి, ఇది చాలామందికి సోరియాసిస్ వింటర్ సీజన్లో ఎక్కువ అవుతుంది. ఎందుకంటే డ్రై వెదర్ మూలంగా, అది కారణం. వెదర్ ఈజ్ డ్రై మూలంగా, దాని మూలంగా పొట్టు ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే. అంటే సోరియాసిస్ వచ్చిందంటే అది ఓన్లీ స్కిన్కి సంబంధించిన వ్యాధి అనుకోవాలా, లేదు బాడీ అంతా అది పాకిపోతుందా? ఎందుకంటే పూర్వం ఒక 20 ఏళ్ల క్రితము సోరియాసిస్ అంటే ఓన్లీ స్కిన్ అని అనుకునేవాళ్ళం మేము కూడా. బట్ ఇప్పుడు ఏంటంటే సోరియాసిస్ ఈజ్ ఏ సిస్టమిక్ ప్రాబ్లం. అంటే సోరియాసిస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అఫ్కోర్స్ జాయింట్స్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. సోరియాటిక్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అనేది అందరికీ తెలిసిందే. బట్ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఎర్లీగా రావచ్చు, హార్ట్ అటాక్స్ ఎర్లీగా రావచ్చు, అలాగే హైపర్ టెన్షన్ లాంటివి ఎర్లీగా రావచ్చు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పవలసింది ఏంటంటే సోరియాసిస్ అని నెగ్లెక్ట్ చేయొద్దండి. సోరియాసిస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా సోరియాటిక్ మెడిసిన్స్తో కంట్రోల్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి హైపర్ టెన్షన్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ అలాంటివి కూడా కంట్రోల్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అసోసియేటెడ్గా వీళ్ళకి చాలా తొందరగా కార్డియాక్ ప్రాబ్లమ్స్, తొందరగా హైపర్ టెన్షన్, తొందరగా డయాబెటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ వీళ్ళకి ఉన్నాయి. ఓకే. సో దిస్ ఈజ్ ఎ సిస్టమిక్ ప్రాబ్లం. సోరియాసిస్ ఇస్ నాట్ ఓన్లీ స్కిన్ డీప్, ఇట్ ఈస్ సిస్టమిక్ ప్రాబ్లం. ఓకే. అంటే సోరియాసిస్ అంటే అది కొంచెం భయపెట్టే వ్యాధి, మనం దాన్ని ముందుగానే తెలుసుకొని మేలుకోవాలి. ఎందుకంటే ఒక డాండ్రఫ్ లాగా అనిపించిన వెంటనే ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం ఉత్తమం అంటారా? డెఫినెట్గానండి. అంటే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన సలహాలు పాటిస్తే చాలా మటుకు వాళ్ళే కంట్రోల్ చేసుకోవచ్చు. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి ఏంటి అని తెలియాలి. దట్ ఈస్ నెంబర్ 1. ఏవి వాడాలి, ఏవి వాడకూడదు అన్నది కూడా వాళ్ళకి తెలియాలి. సో డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అండి. చాలామందికి తెలియనిది ఏంటంటే బ్యూటీ పార్లర్స్ దగ్గరికి, లేకపోతే హెయిర్ కటింగ్ సెలూన్స్కి వెళ్ళి అక్కడన్నీ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు.
దట్ ఈస్ నాట్ కరెక్ట్. యాక్చువల్గా ఏదైనా ప్రాబ్లము హెయిర్ గురించి కానీ, స్కిన్ గురించి కానీ, నెయిల్స్ గురించి కానీ, ఓరల్ క్యావిటీ, మ్యూకోజల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా డెర్మటాలజిస్ట్ని మీట్ అయితే డెర్మటాలజిస్టు స్కిన్ చూసి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, లోపల ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు కనిపెట్టగలుగుతారు. ఓకే, ఇంకా స్ట్రెస్ దాని గురించి మనం మాట్లాడుకుంటే అది ఒక పెద్ద టాపిక్ అయిపోతుందండి. ఈ రోజుల్లో స్ట్రెస్ లేని వాళ్ళు లేరు అసలు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. అవును, పుట్టినప్పటి నుంచి ఇంకా ఆ విధంగానే ఉంది స్ట్రెస్ చూస్తే. అవును. స్ట్రెస్ ఒకటి, నిద్రలేం ఒకటి, ఇంకా ఇన్ఫెక్షన్స్, ఇతర ఇన్ఫెక్షన్స్. మరి ఇవన్నీ కూడా ఎంతవరకు ఇది సోరియాసిస్ రావడానికి రీజన్ అవుతాయి? ఇవన్నీ ఉంటే సోరియాసిస్ ఏమన్నా వచ్చిన తర్వాత అదేమైనా ముదిరిపోతుందా? నేను ఒక మాట చెప్పాలి మీకు. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ఫాల్స్ ఇంటూ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్. క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ అంటే మీ బాడీలో ఎప్పుడు వేడి, ఇన్ఫ్లమేషన్ అలా క్రియేట్ చేసి ఉంచుతాయి. మీ స్ట్రెస్ ఈజ్ వన్ మోర్. సో నాట్ ఓన్లీ సోరియాసిస్, స్ట్రెస్ మూలంగా అన్ని జబ్బులు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. స్ట్రెస్ అండ్ నిద్రలేమి మూలంగా అన్ని రకాల జబ్బులు, నాట్ ఓన్లీ సోరియాసిస్, హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, మెటబాలిక్ సిండ్రోమ్. నౌడేస్ వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ మెటబాలిక్ సిండ్రోమ్. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటనుకుంటున్నారు మీరు? లావ్ అయిపోవటం, ఎస్పెషలీ దిస్ గర్డిల్ ఫ్యాట్, లావ్ అవటము, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లైఫ్ స్టైల్లో ఇష్టం వచ్చిన తిండి తినడం, ఏది ఎక్కడ దొరికితే అది తినటం, సరైన నిద్ర లేకపోవటం, ఇవన్నిటితో వాళ్ళకి ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 బాల్డ్ హెడ్స్ చూస్తున్నాం మేము. ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 years ఆల్సో వీఆర్ సీయింగ్ బాల్డ్ హెడ్స్. దీస్ ఆర్ ఆల్ స్ట్రెస్ రిలేటెడ్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్. 15 years బాల్ హెడ్ చూస్తున్నారంటే అసలు మనం ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం, ఎలాంటి పొల్యూషన్లో మనం? ఎగ్జాక్ట్లీ. పొల్యూషన్ ఎఫెక్ట్ కూడా ఉంటుందా? సో మన తినే తిండి పొల్యూటెడ్, పీల్చుకునే ఎయిర్ పొల్యూటెడ్. అవును. ఓకే, అండ్ మన హ్యాబిట్స్ కూడా అలాగే ఉన్నాయి. నిజమే. అవును. అయితే ఈ సోరియాసిస్ కీళ్ళ మీద దాని ప్రభావం ఏమైనా చూపిస్తుందంటారా? అయ్యో, ఇప్పుడే కదండి చెప్పాను, కీళ్ళ మీద చూపిస్తుందండి, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు యాక్చువల్గా మాకు ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, సోరియాసిస్ అని వచ్చి మీ దగ్గర పేషెంట్ వస్తే కీళ్ళ నొప్పులు ముందే మీరు కనిపెట్టండి. వీళ్ళకి కీళ్ళ నొప్పులు వస్తాయేమో అని మీరు ముందే కనిపెట్టండి. అల్ట్రాసౌండ్ అలాంటి వాటితోటి ముందే కీళ్ళ నొప్పులు కనిపెట్టి దానికి ముందే మీరు ట్రీట్మెంట్ ఇస్తే కీళ్ళు పాడవకుండా, చెడిపోకుండా ఉంటాయి అని ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా పేపర్స్ వస్తున్నాయి. ఓకే, ఈ సోరియాసిస్లో స్టెరాయిడ్ క్రీమ్స్ ఎక్కువ కాలం వాడటం అనేది ఎంతవరకు సేఫ్? ఇది యాక్చువల్గానండి మన దేశంలో ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు స్టెరాయిడ్ క్రీమ్, ఇన్నాళ్ళు వాడండి అని ఇస్తారు. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఆ స్టెరాయిడ్ క్రీమ్ వాడటం మూలంగా నాకు తగ్గుతుందని చెప్పేసి వాళ్ళు డాక్టర్ దగ్గరికి రాకుండా అది కంటిన్యూస్గా వాడేస్తూ ఉన్నారు. దాంతో చాలా చెడ్డ ఉంది. ఈ మధ్య కాలంలో మేము బయట పబ్లిక్లో వాళ్ళకి ఈ స్టెరాయిడ్ అవేర్నెస్ తీసుకొస్తున్నాం. చాలామంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫేస్ ఫెయిర్నెస్ కానీ, అలా రకరకాల వాటికి స్టెరాయిడ్స్ చాలా మిస్యూజ్ చేస్తున్నారండి. అంటే మనం స్టెరాయిడ్ వాడుతుంటే ఫేస్ ఫెయిర్గా అవుతుందని చెప్పేసి ఆ స్టెరాయిడ్ క్రీమ్స్ కంటిన్యూస్గా ఈ బెట్నవేట్ లాంటి క్రీమ్స్ అన్నీ వాళ్ళు రోజు ఇంట్లో పెట్టుకుని వాడుతూ ఉన్నారు. సో దీని మూలంగా చాలా చాలా చెడు వస్తుందండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టెరాయిడ్ మిస్యూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని మూలంగా స్కిన్ పలచబడిపోతుంది, స్కిన్ రెడ్గా అయిపోయి సెన్సిటివ్ అయిపోతుంది. ఆ తర్వాత మామూలు దాన్ని ఏమంటారు, పొక్కులు వచ్చేస్తాయి, ఫాలిక్యులైటిస్, అండ్ ఎక్కువ హెయిర్ గ్రో అవుతుంది, స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. ఇవన్నీ చాలా చాలా స్టెరాయిడ్ క్రీమ్స్ ఎక్కువ రోజులు. డర్మటాలజిస్ట్ని ఎంచుకున్న విధానంలో కూడా వాళ్ళు కరెక్ట్గా ఎంచుకోవాలన్నమాట. వెళ్ళిపోతున్నాము వాళ్ళని ఏ గూగుల్లోనో సెర్చ్ చేసేసి వాళ్ళకున్న రివ్యూస్ చదివేసి వెళ్ళిపోవడం కాకుండా, సోరియాసిస్ని ట్రీట్ చేసుకునే క్రమంలో ఒక ఫైన్ డర్మటాలజిస్ట్ని కూడా వాళ్ళు ఎంచుకోవాలి. ఎందుకంటే ఈ స్టెరాయిడ్స్ విషయంలో, వాడే మందుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఎవరు ఎలా చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో మాకు ఈ క్వాకరీ చాలా పెరిగిపోయింది. ఎస్పెషల్లీ కాస్మెటిక్ డర్మటాలజీ వచ్చినప్పటి నుంచి క్వాకరీ అనేది ఇంకా ఎవరు ఒక్కళ్ళు కాదు, అక్కడ వాళ్ళకి డిగ్రీ ఏమి ఉండక్కర్లేదు,
ఎవరు పడితే వాళ్ళు కాస్మెటిక్ డెర్మటాలజీ, లేజరు, స్కిన్, హెయిర్ కేరు ఇలా అని మీరు చూస్తూ ఉంటే రోడ్డు మీద ఎక్కడ చూసినా అవే క్లినిక్స్ ఉంటున్నాయి. పేషెంట్లు అందులోకి వెళ్ళేవాళ్ళు వాళ్ళ డిగ్రీలు కూడా చూడకుండా వాళ్ళు ట్రీట్మెంట్లు చేసేసుకుంటున్నారు. సో అంత గుడ్డిగా ఉంటున్నారు జనాలు. పార్లర్స్లో కూడా వీటికి తీసుకునే ట్రీట్మెంట్స్ పై మీరు ఏమంటారు అసలు? ఇప్పుడు పార్లర్ వాళ్ళు ఏదో ప్యాక్లు ఏదో కొంతవరకు పెట్టగలరు కానండి, మిగతా అవి చేయకూడదు. ఎందుకంటే దే హ్యావ్ నో నాలెడ్జ్ అబౌట్ ద స్కిన్. మాకు ఈవెన్ ఆఫ్టర్ ఇన్నాళ్ళ నుంచి ఇన్ని చదువుకుని ఇంతమంది పేషెంట్ చూసినా కూడా మాకు కూడా కొన్ని డౌట్లు వస్తాయంటాయి. కొన్ని కేసెస్ డయాగ్నోస్ చేయలేము. అవన్నీ ఇన్వెస్టిగేషన్స్, హిస్టోపెథాలజీ, స్కిన్ బయాప్సీస్ ఇవన్నీ చేస్తే కానీ మాకు రాదు డయాగ్నోసిస్. సో ఇంత చదివి ఇన్ని చేసినా కూడా మాకు కూడా చాలా డౌట్స్ ఉంది. అలాంటిది ఏమీ తెలియకుండా వాళ్ళు ఎలా చేస్తారండి? బయోలాజిక్ ఇంజెక్షన్స్ సంబంధించి కూడా ఒకసారి చెప్పండి డాక్టర్ గారు. బయోలాజిక్స్ మన దేశంలో అప్పుడే ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దాన్ 5 years అయిపోయిందండి వచ్చేవన్నీ. మొదట్లో TNF ఆల్ఫా ఇన్హిబిటార్స్ అని మొదట్లో వచ్చేవి. ఇప్పుడు ఇంకా మంచి వచ్చినాయి. ఇప్పుడు ఇంటర్లూకిన్ 23 ఇన్హిబిటార్స్ అని, అలాగే ఇంటర్లూకిన్ 17 ఇన్హిబిటార్స్ అని. అలాగా వీటితోటి అడ్వాంటేజ్ ఏంటంటే అండి, దే ఆర్ వెరీ కాస్ట్లీ, దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వైజ్ బాగా తక్కువ. ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా తీసుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే మామూలు మెడిసిన్స్ ప్రెగ్నెన్సీ టైంలో ఇవ్వడానికి వీలు కాదు. వేరాజ్ ఈ బయోలాజిక్స్ వీ కెన్ గివ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. తర్వాత క్విక్ రిలీఫ్ రావాలంటే బయోలాజిక్స్. దీస్ ఆర్ కాల్డ్ టార్గెటెడ్ ట్రీట్మెంట్స్. పూర్వకాలం ఏంటంటే జనరల్గా లింఫోసైట్స్ని కిల్ చేసే ట్రీట్మెంట్ అది. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ టార్గెటెడ్. అంటే ఫైనల్ ఎండ్లో దీని మూలంగా సోరియాసిస్ వస్తుంది, IL-23, IL-17. సో వాటిని ఇన్హిబిట్ చేస్తే చాలు, అప్పుడు సోరియాసిస్ తగ్గిపోతుంది. అందుకని బయోలాజిక్స్ ఆర్ టార్గెటెడ్ ట్రీట్మెంట్స్. సోరియాసిస్లో టైప్స్ ఉన్నాయి, స్టేజెస్ కాకుండా అని చెప్పేసి అన్నారు. ఆ టైప్స్ని ఒకసారి మాకు వివరిస్తుంది. మోస్ట్ కామన్ టైప్స్ అండి స్కాల్ప్ సోరియాసిస్. అంటే డాండ్రఫ్ వస్తూ ఉంటుంది, వాళ్ళకేమో నాకు డాండ్రఫ్ తగ్గట్లేదని చెప్తారే, ఇది చాలా కామన్గా చూస్తుంటాం. అలాగే పామో ప్లాంటార్ సోరియాసిస్ అంటే అరిచేతులకి అరికాళ్ళకి వస్తుందండి. చాలామంది మా కాళ్ళు పగుళ్ళు వచ్చేస్తున్నాయి, తగ్గట్లేదు, నొప్పులు పుడుతున్నాయని చెప్పేసి అంటుంటారు. ఇది కూడా చాలా కామన్గా చూస్తుంటాం అనమాట, పామో ప్లాంటార్ సోరియాసిస్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ప్లాక్ సోరియాసిస్. అంటే సోరియాసిస్ బాడీ మీద ఎక్కడైనా రావచ్చు, అది ప్లాక్ సోరియాసిస్. ఎక్కువగా మోచేతులు, మోకాళ్ళు, తర్వాత నడుము మీద ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది ఒక టైప్. ఇంకా తర్వాత నెక్స్ట్ గట్టేట్ సోరియాసిస్, పిల్లల్లో ఎక్కువగా వస్తుంటుంది అనమాట. చిన్న చిన్న చుక్కల్లాగా మొత్తం బాడీ అంతా, ట్రంక్ అంతా వస్తూ ఉంటుందన్నమాట. ఇది గట్టేట్ సోరియాసిస్ అని చెప్తుంటాం, ఎక్కువగా పిల్లల్లో చూస్తుంటాం అనమాట. ఆ తర్వాత అన్స్టేబుల్ సోరియాసిస్, ఎరిథ్రోడర్మా అని ఉంటాయి. అంటే ఏంటంటే 90% బాడీ అంతా కూడా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఓకే, 90% మొత్తం బాడీ అంతా ఇన్వాల్వ్ అయిపోయేదాన్ని మేము ఎరిథ్రోడర్మా అని అంటాం. అలాగే సోరియాసిస్లో ఇంకొక టైప్ కూడా ఉందండి, పస్చులర్ సోరియాసిస్. అంటే ఇక్కడ మీకు పొట్టు రాదు, చిన్న చిన్న చీంపొక్కుల్లాగా ఒళ్ళంతా వచ్చేస్తూ ఉంటుంది. ఇందులో కూడా మళ్ళీ టైప్స్ ఉన్నాయి. ఓన్లీ పామ్స్ మీద వచ్చే టైప్ ఉంటుంది, అలాగే బాడీ మీద వచ్చే టైప్ ఉంటుంది, జ్వరంతో కలిపి ఒళ్ళంతా వచ్చే టైప్ ఉంటుంది. ఇలా రకరకాల చాలా రకాల సోరియాసిస్ ఉన్నాయండి. అందుకోసం అని చెప్పేసి డెఫినెట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తే దగ్గరలో ఉన్న డెర్మటాలజీ దగ్గరికి వెళ్ళి సరిగ్గా పరీక్ష చేయించుకోవటం, సరైన ఇన్వెస్టిగేషన్ చేయించుకోవటం, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సోరియాసిస్ ఈ మధ్య కాలంలో ఓన్లీ స్కిన్ మీదే వస్తుందని అనుకోవద్దు. దీని మూలంగా జాయింట్ పెయిన్స్, అలాగే బాగా ఒళ్ళంతా వచ్చే వాళ్ళకి, ఎస్పెషల్లీ సోరియాసిస్ ఒళ్ళంతా వచ్చే వాళ్ళకి ఏంటంటే లోపల ఈ హైపర్ టెన్షను, డయాబెటీస్, అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ లోపల బాడీలో కూడా వేడి బాగా పుట్టి ఇంకా కంటిన్యూస్గా ఇన్ఫ్లమేషన్ ఉండటం మూలంగా వాళ్ళకి ఈ వేరే జబ్బులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ జాయింట్ పెయిన్స్ ఒకటే కాకుండా
వాళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే బీపీ, షుగరు ఇవన్నీ కూడా తొందరగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ జాగ్రత్తలు ఇవన్నీ కూడా చెప్పాలి, ఇవన్నీ మీకు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ మీట్ అయ్యి సరైన టెస్టులు, సరైన ట్రీట్మెంట్ తీసుకోవటం. అలాగే సోరియాసిస్ని మీరు కంట్రోల్ చేసుకున్నారు అంటే ఈ జబ్బులు, మిగతా నేను చెప్పిన జబ్బులన్నీ కూడా రాకుండా కూడా చేసుకోవచ్చు. అంటే పిల్లల్లో సోరియాసిస్ని తల్లిదండ్రులు ఎలా గుర్తించడం అంటారు? అంటే అది ఎర్రగా రాదు, నీటి పొక్కుల్లా వస్తుంది అన్నప్పుడు వాళ్ళు చికెన్ పాక్స్ ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా, మరి ఎలా దాన్ని గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? పేరెంట్స్ గుర్తించలేరండి ఇది. గట్టెడ్ సోరియాసిస్ అనేది పేరెంట్స్ గుర్తించే ఇది కాదు. వాళ్ళు బాడీ మీద ర్యాష్ ఉంది అని చెప్పి వాళ్ళు మా దగ్గరికి వస్తుంటారు. సో బాడీ మీద ర్యాష్ వచ్చింది, ఇన్ని రోజుల నుంచి తగ్గటం లేదు, వెళ్ళిపోలేదు అని చెప్పేసి మా దగ్గరికి వస్తారు. అది మేము చూసి ఒక్కొక్కసారి మాకు కూడా డౌట్ వస్తూ ఉంటుంది. అప్పుడు మేము స్కిన్ బయాప్సీ అని చేస్తాం. స్కిన్ బయాప్సీ చేస్తే దాంట్లో వస్తూ ఉంటుంది. అలాగే పిల్లల్లో ఈ గట్టెడ్ సోరియాసిస్ రావడానికి ఇన్ఫెక్షన్స్ ఒక కారణం అనమాట. వాళ్ళకి అస్తమాని ఫ్రీక్వెంట్గా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి వస్తే కూడా దాంతో కనెక్షన్ ఉంది. వీళ్ళకి ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్కిను ఈ గట్టెడ్ సోరియాసిస్కి కనెక్షన్ ఉంది. ఒక్కొక్కసారి ఏం చేస్తాం అంటే ఇన్ఫెక్షన్ మనం ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా గట్టెడ్ సోరియాసిస్ కూడా తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇలా గట్టెడ్ సోరియాసిస్ వచ్చిన చాలామందికి వాళ్ళు వయసు వచ్చిన తర్వాత, పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళకి మామూలు టైప్ సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే సోరియాసిస్ ఒకసారి వచ్చిందంటే చిన్నప్పుడు వచ్చినా ఆ తర్వాత వచ్చినా అది ఇంకా తగ్గదు, దాన్ని జస్ట్ కంట్రోల్లో పెట్టుకోవడమే అంటారు. యాక్చువల్గా అండి ఇది గమ్మత్ ఏంటంటే సోరియాసిస్ అనేది ఏ పేషెంట్లో ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది మనం చెప్పలేం. ఒక్కొక్కసారి కొంతమందికి సోరియాసిస్కి మేము ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 ఏళ్ళు 3 ఏళ్ల పాటు వాళ్ళు కనిపించరు మాకు. సో వీళ్ళు పేషెంట్లు ఏమైపోయారని మేము అనుకుంటాం. తర్వాత ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత వాళ్ళు వస్తారు. మీరేంటి మందులు వాడట్లేదు, మరి మీ సోరియాసిస్ ఎలా ఉంది అని అడిగితే మా సోరియాసిస్ మీరు ఇచ్చిన మందులతో మొత్తం తగ్గిపోయిందండి, ఇప్పుడు వరకు రాలేదు, ఇప్పుడు మళ్ళీ వచ్చిందని మీ దగ్గరికి వచ్చామంటారు. సో అందుకని ఒక్కొక్క బాడీ తత్వానికి ఒక్కొక్క రకంగా సోరియాసిస్ ఉంటుందండి. కొంతమందికి అయితే ఒళ్ళంతా వచ్చేసి మనం ఎన్ని మందులు ఇచ్చినా కూడా తగ్గకుండా ఉంటుంది. అలాంటి సోరియాసిస్ కూడా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే ఈ సోరియాసిస్ రావడానికి మీరు చెప్పిన 4-5 రకాలు మీరు చెప్పారు. మరి ఇన్ని రకాల్లో ప్రధాన కారణం ఏమైనా ఉంటుందా? ఫ్యామిలీ హిస్టరీ కూడా ఇందులో ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటుందా? ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందండి. ఇంతకుముందు ఫ్యామిలీ హిస్టరీకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం కాదు, కానీ విత్ మై ప్రాక్టీస్ ఐఎమ్ సీయింగ్ ఏ లాట్ ఆఫ్ లైక్ ఇన్ ద ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా ఉంటే చిల్డ్రన్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా చెప్పాలి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి యూజువల్గా సోరియాసిస్ యంగర్ ఏజ్లో వచ్చేస్తుంది. ఓకే, పిల్లల్లోనే వచ్చింది అంటే యూజువల్గా పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్లో ఏమన్నా ఉందా అని తెలుసుకోవాలి. అంటే అంతప్పుడు ఎటోపిక్ డెర్మటైటిస్ అన్న ఒక కండిషన్కి 90% ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. వేరస్ దీనికి అబౌట్ 10% అనుకోండి ఉండొచ్చు. ఓకే, ఇంకా సోరియాసిస్ అంటే మీరు చెప్పిన ఇన్ని రకాల్లో అన్నిట్లో కూడా ఒకటే సిమ్టమ్ ఉంటుందా, లేదు ఆ వచ్చే రకాన్ని బట్టి సిమ్టమ్స్ కూడా మారిపోతూ ఉంటాయా? సిమ్టమ్స్ మారిపోతాయండి. పేషెంట్ ఒకటే సిమ్టమ్ ఉండదు. కొంతమంది చాలా దురదతో వస్తారు, ఇంకా విపరీతమైన గోకుతూనే ఉంటారు మా ఎదురుగుండా కూడా. కొంతమందికి దురదే ఉండదు. సో సిమ్టమ్స్ వేరేగా ఉంటాయి. అలాగే పస్టులో సోరియాసిస్ అని చెప్పాను, వాళ్ళకి అసలు దురదే ఉండదు, కానీ చీంపొక్కలు వచ్చేసి వాళ్ళకి జ్వరం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో వాళ్ళది ఇంకో టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగా అన్ని సోరియాసిస్కి ఒకటే టైప్ సిమ్టమ్ ఉండదు, అలాగా ఒకటే టైపు ఒక పద్ధతిలో రావు అవన్నీ. ఓకే, అంటే ఇంకా ఈ సోరియాసిస్లో కీళ్ళు ఇన్వాల్వ్ అయిపోతాయి, కీళ్ళు ఎఫెక్ట్ అవుతాయి అన్నారు. ఇక చర్మ వ్యాధులు వచ్చాయంటే చాలా మంది గోళ్ళకు సంబంధించి కూడా వాళ్ళకి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. గోళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతాయా, ఏమైపోతాయి అని చెప్పేసి. మరి సోరియాసిస్లో ఏం జరుగుతుందంటారు? సోరియాసిస్లో ఎప్పుడు మా దగ్గర పేషెంట్ వచ్చినా మేము చూసేది ఏంటంటే తలలో ఏమన్నా ఉందా, తర్వాత గోళ్ళ మీద ఏమన్నా ఉందా. ఒక్కొక్కసారి అండి సోరియాసిస్ లాగే ఉండే ఎక్సిమాస్ ఉంటాయి, సోరియాసిస్ లాగే ఉండే వేరే జబ్బులు, స్కిన్ జబ్బులు ఉంటాయి. మేము అప్పుడు గోల్డ్ పరీక్షిస్తే అది సోరియాసిస్ అని తేలిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళకి గోల్డ్ చాలా మటుకు ఇన్వాల్వ్ అవుతాయి.
ఆ గోల్డెన్ ఎగ్జామ్. అందుకనే మా స్టూడెంట్స్ అందరికీ కూడా ఎప్పుడు కూడా ఓన్లీ స్కిన్ చూసి వదిలిపెట్టద్దు, మీరు కంపల్సరీగా గోల్డ్ కూడా చూడాలి. సోరియాసిస్లో గోల్డ్ ఇన్వాల్వ్మెంట్ చాలా కామన్గా ఉంటుందండి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు ఒకవేళ డౌట్ వచ్చింది ఇది సోరియాసిస్ అవునా కాదా అని డౌట్ ఉంటే కంపల్సరీగా మీ గోల్డ్ని చూస్తే మనం కొంతవరకు డెఫినెట్గా 50 to 60% మనకి డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. ఓకే, ఇక ఎగ్జిమా విషయానికి వస్తే ఏం జరుగుతుందంటారు? దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అది కూడా సోరియాసిస్ లాగానే ఒకసారి వస్తే వదిలిపెట్టకుండా ఉంటుందా? ఇప్పుడు ఎగ్జిమా అన్నది దాని కంప్లీట్గా ఎంటైర్లీ డిఫరెంట్ అండి. సోరియాసిస్ ఏమో వేరు, ఎగ్జిమా వేరు. సో ఎగ్జిమా అంటే ఏంటంటే బేసిక్గా అక్కడ ఏదో ఒకటి కల్ప్రిట్, ఒక దాని మూలంగా పేషెంట్కి ఎగ్జిమా వస్తుంది. ఏదర్ మీరు పెట్టుకునే బొట్టుతో దగ్గర నుంచి, హెయిర్ డై దగ్గర నుంచి, మీరు పెట్టుకునే మెడలో పెట్టుకునే గొలుసు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ దగ్గర నుంచి, వేసుకునే బట్టల దగ్గర నుంచి, మీరు వేసుకునే చెప్పుల దగ్గర నుంచి, అలాగే బెల్ట్ దగ్గర నుంచి, ఇలా రకరకాల వాటితోటి ఎగ్జిమా వస్తుంది. అలాగే మీరు తీసుకునే ఫుడ్ నుంచి కూడా వస్తుంది. అది కాకుండా ఎక్స్పోజర్ టు సెంట్స్, ఎక్స్పోజర్ టు ప్లాంట్ పొల్యూషను, అండ్ సిమెంటు, శాండు, ఇలా రకరకాల వాటితోటి అవి ఎక్సైటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎగ్జిమాకి. సో అది ఒకటి. రెండోది, మీ బాడీలో కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి రెడీగా అవి ఎక్సైట్ అవ్వటానికి. సో దాంతో మీకు ఎగ్జిమా వస్తుంది. సోరియాసిస్ అలా కాదు. ఓకే, అంటే అసలు ఈ ఎగ్జిమా ఏంటంటారు డాక్టర్ గారు? ఎలా దాని సిమ్టమ్స్ చూపెడుతుంది బాడీపై? సో ఈ ఎగ్జిమా అన్నది యాక్చువల్గా 2 రకాలు ఉన్నాయండి. ఇంటర్నల్ ఎగ్జిమాస్, ఎక్సోజీనస్ అండ్ ఎండోజీనస్ ఎగ్జిమాస్ అంటాం అన్నమాట. అంటే బాడీ లోపల నుంచి ఉంటుంది ఒక ఎగ్జిమా. ఇంకొకటి ఎక్సోజీనస్, అంటే బయట నుంచి వచ్చిన దాంతో మనకు వస్తుంది. మళ్ళీ అదొకటే కాకుండా ఇందులో ఈ ఎగ్జిమాస్లో కూడా ఎలర్జిక్ టైప్ ఎగ్జిమాస్ ఉన్నాయి, అలాగే ఇరిటెంట్ టైప్ ఆఫ్ ఎగ్జిమాస్ ఉన్నాయి, అలాగే యూవీ లైట్ ఎలర్జీస్ ఉన్నాయి, తర్వాత ఇంకా అర్టికేరియాస్ అనే టైపు ఎలర్జీస్ ఉన్నాయి. ఇవన్నీ దే ఫాల్ అండర్ ద ఎగ్జిమాస్ ఓన్లీ. సో రకరకాల ఎగ్జిమాస్ ఉంటాయి. ఎండోజినస్ ఎగ్జిమా అంటే అదేమవుతుందంటే అండి, బాడీలోంచే వస్తుంది. ఎటోపిక్ డెర్మటైటిస్, ఇది పుట్టుకతోటే బేబీకి 3 నెలల వయసు అప్పటి నుంచే మొదలవుతుంది. పిల్లలు ఎప్పుడు గోకుతూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు, ఫేస్ అంతా రెడ్గా అయిపోతుంది, చీక్స్ రెడ్గా అయిపోతాయి, స్కిన్ డ్రైగా అయిపోతుంది. అలాగుండి వాళ్ళు కాన్స్టెంట్గా వాళ్ళకి ఇచ్చీ సెన్సేషన్ ఉంటుంది. దీన్ని ఎండోజినస్ ఎగ్జిమాస్ అంటాం అన్నమాట. వీళ్ళకి ఏ చిన్న విషయం, ఫుడ్ దగ్గర నుంచి బయట ఉన్న ప్రతిదీ, డస్టు, పెట్ యానిమల్స్, వీటన్నిటితో కూడా వాళ్ళకి పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవి ఎండోజినస్ ఎగ్జిమాస్ ఆర్ ఎటోపిక్ డెర్మటైటిస్ అంటుంటాం. ఎక్సోజినస్ ఎగ్జిమాస్ అంటే మనం రెగ్యులర్గా చూస్తాం చూడండి, హౌస్ వైఫ్స్ వాళ్ళంతా వంట ఇంట్లో పని, డిటర్జెంట్స్, గ్లౌజు, వీటన్నిటితోటి వచ్చే ప్రాబ్లమ్స్, అలాగే హెయిర్ డై వాటితో వచ్చే ప్రాబ్లమ్స్, వీటన్నిటినేమో ఎక్సోజినస్ ఎగ్జిమాస్ అంటాం. ఓకే, అంటే ఇందులో ఓన్లీ ఇచ్చింగ్ ఒకటే ఉంటుందంటారా, లేదంటే రెడ్ స్కిన్ అట్లా ఏమైనా ఉంటుందంటారా? ఎగ్జిమా అంటేనే ఇచ్చింగ్. సో ఇచ్చింగ్ లేకుండా ఎగ్జిమా ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆల్మోస్ట్ 100% చెప్పచ్చు మీరు. ఎగ్జిమా అంటేనే ఇచ్చింగ్ అనమాట. ఇచ్చింగ్తోనే స్టార్ట్ అవుతుంది. అండ్ లీషన్స్ కూడా కొంచెం చిన్న చిన్న నీటి పొక్కుల్లాగా రావటం, స్టార్టింగ్ నీటి పొక్కులా రావటము, ఆ నీటి పొక్కులు వచ్చినప్పుడు వీళ్ళు గోకితే దాని నుంచి చిన్న రసి కారటం అట్లా మొదలవుతుంది. అలా మొదలైన తర్వాత స్లోగా వీళ్ళు ఇంకా కంటిన్యూస్గా గోకుతూ ఉంటే అది ఏమవుతుందంటే పెచ్చు కట్టేసి దలసరిగా అయ్యటం మొదలుపెడుతుంది. ఇంకా గోకుతూ ఉంటే అదే ఏరియాలో నల్లగా అయిపోయి బాగా థిక్గా స్కిన్ అయిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని క్రానిక్ ఎగ్జిమా అంటాం. ఓకే, అంటే ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ దురద ఎక్కువగా అయిపోవడం ఎగ్జిమాలో ఎందుకంటారు? బేసిక్గా రాత్రి ఎక్కువ దురద ఉండటానికి గల కారణం ఏంటంటే అండి, డే టైము పనిలో ఉండి మనకి ఇది మైండ్లో ఉండదు. సో నైట్ ఏమవుతుందంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్, అంచేత యువర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఓన్లీ ఆన్ దిస్. సో అందుకని నైట్ టైం ఎగ్జిమాస్ ఎక్కువ. అదొకటే కాకుండా కొన్ని ఇన్ఫెక్షన్స్, కొన్ని వాటి మూలంగా ఓన్లీ నైటే కాజ్ చేస్తాయి అవి. అంటే అవి ఆ ఇన్ఫెక్షన్, ఆ క్రిమి బయటకు వచ్చి నైట్ తిరుగుతుంది అనమాట. సో అప్పుడు మీకు యూ హ్యావ్ మోర్ ఆఫ్ ఇచ్చింగ్. ఓకే, అది స్కేబీస్ అలాంటివి.
3 months బేబీస్ లో ఈ ఎగ్జిమా వస్తే మరి వాళ్ళకి ట్రీట్ చేస్తే ఆ తర్వాత తగ్గిపోతుందంటారా, లేదు దాని కాంప్లికేషన్స్ మారి మళ్ళీ అర్టికేరియా రావటం, కొన్నేళ్లు తగ్గిపోయి అది ఇంకో విధంగా రూపాంతరం చెందడం ఇలా ఏమైనా అవుతుందా? సో ఈ ఎటోపిక్ డెర్మటైటిస్ అన్నది దీంట్లో కూడా సివియరిటీ ఉంటుందండి. మైల్డ్ కానీ మోడరేట్ అని సివియర్ అని ఉంటుందన్నమాట. సో ఇవి మైల్డ్ టైప్ ఆఫ్ ఎక్సిమాస్ అన్నీ కూడా బై 5 years ఆఫ్ ఏజ్ చాలా మటుకు కొంచెం సర్దుకుంటాయి అన్నమాట ఇవన్నీ. వేరాజ్ సివియర్ టైప్ ఆఫ్ ఎలర్జీస్ మటుకు దే కంటిన్యూ టు అడల్ట్హుడ్, అంటే వాళ్ళకి పెద్ద అయినా కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ చెప్తూనే ఉంటారు అనమాట. ఓకే, అంటే ఈ ఎగ్జిమాలో ఎక్కువగా ఈ దురదొచ్చేసి తరచుగా వాళ్ళు అట్లా స్క్రేప్ చేస్తూ ఉండడం, గోకుతా ఉంటే ఆ స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది కదా. సో అదే నేను చెప్పింది. ఇప్పుడు స్టార్టింగ్ యాక్చువల్గా ఎగ్జిమా అంటే చిన్న చిన్న పొక్కులాగా, నీళ్ల పొక్కులాగా వస్తుంటుంది. సో ఆ నీళ్ల పొక్కుల్ని వాళ్ళు గోకుతారు. గోకినప్పుడు ఏమవుతుందంటే రసి కారుతుంది. దాన్ని అక్కడ వదిలేకుండా బికాజ్ ఆఫ్ ఇచ్చింగ్ కంటిన్యూస్గా అదే ప్లేస్లో గోకుతూ ఉంటే స్కిన్ ఏంటంటే దలసరెక్కుతుంది, థిక్నెస్ పెరుగుతుంది అనమాట. దాన్ని సబ్ఎక్యూట్ ఎగ్జిమా అంటాం. ఆ తర్వాత కూడా కంటిన్యూస్గా గోకుతూ ఉంటే ఆ స్కిన్ ఇంకా థిక్ అయిపోయి, ఇంకా నలుపు అయిపోయి, అది చాలా థిక్గా తయారవుతుంది అనమాట. సో స్కిన్ దాన్ని ఇప్పుడు మీరు గోకుతున్నప్పుడు ఏమవుతుందంటే మన దేవుడు మనకేం పెట్టాడంటే ఇట్ వాంట్స్ టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్. సో దాది దలసరెక్కిపోతూ ఉంటుంది. అది ఓకే. ఈ ఎగ్జిమా, ఆస్తమా, ఆ తర్వాత అలర్జీస్, వీటన్నిటికీ ఏమైనా లింక్ ఉందంటారా? చాలా మంచి క్వశ్చన్ అండి. ఎటోపిక్ ఎగ్జిమా వాళ్ళందరికీ కూడా దిస్ ఎటోపిక్ మార్చ్ అని అంటాము. వాళ్ళకి ఆస్తమా వస్తుంది, హైవ్స్ అని అది కూడా వస్తుంది, అంటే అర్టికేరియా టైప్. వీళ్ళకి అది అన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తాను, ఇది ఇప్పుడు స్నీజింగ్, డస్ట్కి ఎక్స్పోజ్ అయితే డస్ట్ ఎలర్జీ అంటారు చూడండి, ఎలర్జిక్ రైనైటిస్, అలాగే సైనసైటిస్, ఎప్పుడు ముక్కు బ్లాక్ అయిపోయి ఉంటాం. తర్వాత కాఫ్, చిన్న చిన్న వాటికి అస్తమాను కంటిన్యూస్గా డ్రై కాఫ్ లాగా రావటం. తర్వాత ఈ ఇచ్చింగ్ ఆన్ ద స్కిన్, ఇవన్నీ కూడా వీళ్ళంతా 3 కూడా సిస్టర్స్ అండి. దీన్ని మేము ఎటోపిక్ మార్చ్ అంటాం అనమాట. సో ఎటోపిక్ డెర్మటైటిస్ ఉన్న వాళ్ళకి ఆస్తమా ఉండొచ్చు, వాళ్ళకి అలాగే ఈ ఎలర్జిక్ రైనైటిస్ ఉండొచ్చు, ఎలర్జిక్ బ్రాంకైటిస్ ఉండొచ్చు అనమాట. తీసుకునే ఫుడ్ వల్ల కూడా వచ్చే ఈ ఎగ్జిమాని మరి వాళ్ళు ఎలా పసిగట్టడం అంటారు? వాళ్ళు ఏ ఫుడ్ తీసుకుంటే వస్తుంది ఏంటి అనేది అన్ని ఆచితూచి అన్ని ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలంటారా? ఎలాంటి తీసుకుంటే వస్తుంది, తీసుకుంటే తగ్గుతుంది, రాకుండా? లేదండి, ఇది మీకు ఫుడ్తో వచ్చే ఎలర్జీ అయితే నోట్లో పెట్టగానే వచ్చేస్తుంది. సో లేట్గా వచ్చేది చాలా తక్కువ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా ఈజీగా, ఎస్పెషలీ గ్రౌండ్నట్ ఎలర్జీ ఉన్నవాళ్ళు గ్రౌండ్నట్ ఆయిల్ తిన్నారంటే ఇంక అంతే సంగతి. అలాగే నువ్వులు నూనె తినారంటే, ఇప్పుడు వాళ్ళ వంటకంలో నువ్వుల నూనె ఎక్కడైనా మీరు హోటల్కి వెళ్ళి తినే తిండి అలా నోట్లో పెట్టగానే ఇట్ స్టార్ట్స్, అంత ఫాస్ట్ వస్తుంది. అంటే వాళ్ళకి అప్పుడు ఇచ్చింగ్ వస్తుందంటారా? లేదు, నోట్లోనే మొదలైపోతుంది, నోట్లో మొదలవుతుంది, ఆ తర్వాత ఇచ్చింగ్ వస్తుంది. ఓకే, అంటే సో వాళ్ళు వెంటనే అప్పుడు ఏం చేయాలంటారు ఇమ్మీడియట్గా? ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళు ఉంటున్న ప్లేస్ నుంచి వేరే ఎక్కడికైనా ఏ ఎక్స్కర్షన్కో లేదంటే ఇంకే ఎమర్జెన్సీలో వెళ్తారనుకోండి, అక్కడ వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి పడని పదార్థం తీసుకున్నట్లయితే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటారు? ఇది వీళ్ళకి చిన్నప్పటి నుంచే వచ్చేస్తుందండి, బేసిక్గా చిన్నప్పటి నుంచే వస్తుంది. సో వాళ్ళు దే మస్ట్ బి నోయింగ్ అబౌట్ దిస్. ఇవన్నీ నాకు ఎలర్జిక్ ఫుడ్స్ అని వాళ్ళకి ముందు నుంచే తెలుస్తుంది, వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి కూడా. ఏదర్ దే షుడ్, అంటే ఒకటి వాళ్ళు చెప్పాలి, ప్రిపేర్ చేసే వాళ్ళకి చెప్పాలి. రెండోది ఏంటంటే దే షుడ్ క్యారీ యాంటీ అలర్జీ మెడికేషన్స్ అండ్ ఆల్సో దే షుడ్ పుట్ ఆన్ ద మెడిసిన్, అంటే మెడిసిన్స్ ముందే వేసుకుని బయలుదేరాలన్నమాట. అది ఓకే. మరి ఎగ్జిమాలో స్టెరాయిడ్ క్రీమ్స్ ఏమైనా ఇస్తారా? ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టెరాయిడ్ క్రీమ్స్ అనేది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ డాక్టర్స్ అందరూ కూడా ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ చాలా జబ్బులకు వాడతారు, కానీ మీ అంతటా మీరు స్టెరాయిడ్ క్రీమ్స్ వాడకూడదు. ఇప్పుడు మేము యాక్చువల్గా గవర్నమెంట్కి మేము రిప్రజెంట్ చేస్తున్నాం ఏమనంటే, డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్ క్రీమ్స్ షాప్లో, మెడికల్ షాప్లో ఇవ్వరాదు అని
మేము ఇప్పుడు రిప్రజెంటేషన్ పెడుతున్నామండి. ఎందుకంటే మిస్యూజ్ చాలా చేస్తున్నారు ఈ పేషెంట్స్ కానీ జనం కానీ. అంటే చాలామంది మన దేశంలో ఏం చేస్తున్నారంటే చాలామంది జనం డాక్టర్ దగ్గర రాకుండా ఫార్మసీకి వెళ్ళిపోయి ఫార్మసీ అతన్ని అడిగేస్తారు, నాకు ఇట్లా దురద పెడుతుంది, నువ్వు నాకు ట్యూబ్ ఇవ్వు దురద తగ్గడానికి అని అడుగుతూ ఉంటారు. వాళ్ళంతా స్టెరాయిడ్ క్రీమ్స్ ఇచ్చేస్తున్నారు వితౌట్ నాలెడ్జ్. సో మేము యాక్చువల్గా గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తున్నాము, ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్ క్రీమ్స్ ఇవ్వరాదు అని చెప్పి. సో డాక్టర్స్ వాడతారు, ఎన్ని రోజులు వాడాలి ఎలా వాడాలి అన్నీ డాక్టర్స్ తెలుస్తాయి, వాళ్ళు చెప్తారు. అంతేగాని పేషెంట్స్ వాళ్ళంతటా వాళ్ళు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. అంటే ఇక ఈ ఎగ్జిమా ఉన్న చర్మంపై ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఆస్కారం ఉంటుందా? ఉంటుందండి. ఎగ్జిమా వచ్చిన దీని మీద ఓపెన్ చేస్తారు కాబట్టి గోకోవటం మూలంగా స్కిన్ ఓపెన్ అవుతుంది కాబట్టి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అంటే దాంట్లోకి మళ్ళీ చీంపొక్కులు రావటం, బ్యాక్టీరియా దాంట్లోకి దూరుతుంది. అప్పుడు మనం యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అసలు ఈ ఎగ్జిమాలో ఎన్ని రకాలు ఉన్నాయి, మరి ఈ దురదని దాన్ని ఆపలేము. ఒకసారి ఇచ్చింగ్ వచ్చింది, ఏ దోమ గుడితైనా చాలా దురద వచ్చేస్తుంది. మరి ఎగ్జిమా లాంటిది వచ్చిన తర్వాత దాన్ని గోకకుండా అయితే అసలు ఉండలేరు ఆ స్కిన్ ని. మరి అలా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటారు స్కిన్ ని? బేసిక్గా ఇప్పుడు నేను చెప్పిన ఎటోపిక్ ఎగ్జిమా అది మెయిన్గా చాలా ఇంపార్టెంట్ ఎగ్జిమా. దానికి వీటన్నిటికీ కూడానండి ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జిమా, వెదర్ ఇట్ ఈస్ ఎండోజీనస్ ఎక్సోజీనస్ ఎగ్జిమా ఏదైనా కూడా ప్రికాషనరీ మెషర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎగ్జిమాస్ అంటేనే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. ఎటోపిక్ ఎగ్జిమా ఉందనుకోండి, వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, అలాగే డస్ట్కి ఎక్స్పోజ్ అవటము, పెట్ యానిమల్స్, ఇంట్లో కూడా వ్యాక్యూమ్ క్లీనింగ్ చేయండి, మామూలు చీపుళ్ళు మామూలు డస్ట్ చీపుళ్ళు అవన్నీ వాడద్దు. ఇలా చాలా మటుకు మేము చెప్తాము. అదొకటే కాకుండా స్నానానికి కూడా పర్ఫ్యూమ్ ఉన్న సబ్బులు వాడకూడదు, మైల్డ్ సోప్స్ వాడుకోవాలి, స్నానం చేసే ముందు ఆయిల్ పెట్టుకోవాలి, స్నానం అయిపోయిన వెంటనే తడి ఆరకుండానే మాయిశ్చరైజర్స్ వాడుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటించడం ఒకటే కాకుండా దోమలు కుట్టకుండా కూడా చూసుకోవాలి. అండ్ ఆల్సో వాళ్ళు ఈ ఎలర్జీస్ ఉన్న వాళ్ళంతా ఫుల్లీ కవర్డ్, బట్టలు ఫుల్గా కవర్ అవ్వాలి, పైనుంచి కింద వరకు, కాళ్ళు కింద వరకు, అలాగే చేతులు ఫుల్ హ్యాండ్స్ చేతులు ఇవన్నీ కవర్ చేసుకోవాలి. టైట్ బట్టలు వేసుకోకూడదు, లూజుగా ఉండాలి, సాఫ్ట్ క్లోదింగ్ వేసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటించాలి. అలాగే లేడీస్లో వచ్చే హ్యాండ్ ఎగ్జిమాస్ కానీ లెగ్ ఎగ్జిమాస్ కానీ వాళ్ళకు కూడా చాలా జాగ్రత్తలు చెప్తామండి. హ్యాండ్ ఎగ్జిమాస్ ఎస్పెషలీ అస్తస్తమానం నీళ్ళలో కడుక్కోవడం, అస్తస్తమానం యాంటీసెప్టిక్ లోషన్స్ వాడటం, డిటర్జెంట్స్ వాడటం ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. వీలైతే గ్లౌస్, మోచేతుల వరకు వచ్చే గ్లౌజ్ వేసుకోవాలి. అస్తస్తమానం వంట నూనె కానీ ఏదైనా ఒక మాయిశ్చరైజింగ్ క్రీమ్ అస్తస్తమానం చేతులకి రాసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే 50% ఎగ్జిమాస్ రాకుండా చేసుకోవడానికి మనకి వీలవుతుంది. అంటే ఎంత తరచుగా డర్మటాలజిస్ట్ని వీళ్ళు సంప్రదిస్తూ ఉండాలంటారు ఎగ్జిమా ఉన్నవారు? ఎగ్జిమా వచ్చినప్పుడు డెఫినెట్గా ఫస్ట్ టైం వచ్చి ఈ జాగ్రత్తలు అవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. తీసుకోవాల్సిన మందులు చాలా ఇంపార్టెంటే. ఆ తర్వాత తగ్గిన తర్వాత జాగ్రత్తలు పాటిస్తూ పోతే సరిపోతుంది. డర్మటాలజిస్ట్ దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు, సేఫ్గానే ఉంటారు. ఓకే, ఎగ్జిమా అండ్ సోరియాసిస్ రెండు వీటిని పక్కన పెడితే ఇన్ జనరల్గా ఇప్పుడు చలికాలం టెంపరేచర్స్ చాలా దారుణంగా ఉన్నాయి. మధ్యాహ్నం ఒక టెంపరేచర్ ఉంటుంది, రాత్రి టెంపరేచర్ ఉంటుంది. మరి ఇంత ఈ ఫ్లక్చువేటింగ్ టెంపరేచర్స్లో మన స్కిన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, డ్రైనెస్ ఉండకుండా ఉండాలి అని అంటే ఏ విధమైన రూల్స్ పాటిస్తే మన స్కిన్ హైడ్రేటెడ్గా ఈ డ్రైనెస్కి లోన్ అవ్వకుండా ఉంటుందంటారు? ఒకటి, ఇంటర్నల్గా హైడ్రేట్ చేసుకోవాలండి, దట్ ఈస్ నెంబర్ 1. అంటే ఎక్కువ మామూలు ఎప్పుడులాగే వేసవికాలంలోనే నీళ్లు తాగాలి, చలికాలంలో నీళ్లు తాగకూడదు అని చెప్పేసి కాదు. లోపల నుంచి సిస్టమిక్గా హైడ్రేట్ చేసుకోవాలి, దట్ ఈస్ నెంబర్ 1. అలాగే స్నానానికి ముందు కొంచెం నూనె, ఏదైనా సరే నూనె ఒకటి రాసుకొని సోప్ తక్కువ పెట్టుకోవాలి. ఆ తర్వాత వెంటనే తడి ఆరకుండానే మీరు మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ యూస్ చేయాలి. అది కాకుండా ఫుల్లీ కవర్డ్ మీరు ఫుల్లీ కవర్డ్ బట్టలు వేసుకోగలిగితే చాలా మటుకు అంత మన ఇప్పుడు వాడే ఏసీలు వాటి మూలంగా మనకి ఇబ్బందులు రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎవ్రీవేర్ ఏసీ, అండర్ ఏసీ మేక్స్ యువర్ స్కిన్ మోర్ డ్రై.
ఓకే. యా, సో అందుకని ఫుల్లీ కవర్డ్ డ్రెస్సెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్లీవ్లెస్ అవన్నీ అంటే ఎంత స్కిన్ ఎక్స్పోజ్ అయితే అంత స్కిన్ మీరు ఎంత మాయిశ్చరైజ్ చేసినా ఇట్ విల్ గెట్ డ్రైడ్ అప్. సో ఈ బెటర్ టు కవర్ ఇట్ అప్, అదనమాట. కవర్ చేశారు అంటే చాలా మటుకు మీ స్కిన్ మీద ఉన్న హైడ్రేషన్ బయటికి వెళ్ళిపోకుండా అది చూస్తుంది. సమ్మర్తో పోలిస్తే చలికాలంలో స్కిన్ ఎక్కువగా ట్యాన్ అవుతూ ఉంటుంది కదా, మరి ఆ ట్యాన్ నుంచి కూడా మనం కాపాడుకోవాలి అని అంటే ఏం చేయాలంటారు? ట్యాన్ అయ్యేది కారణం ఏంటంటే డ్రైనెస్ అగైన్. యా, సో డ్రైనెస్ మీరు తగ్గించుకోవాలి. ఎందుకంటే మాయిశ్చరైజర్ ఒక్కసారి రాసుకుంటే సరిపోతుందని చాలామంది అనుకుంటారు, అది కరెక్ట్ కాదండి. మీ స్కిన్కి తగ్గట్టుగా మీరు ఎన్నిసార్లు మాయిశ్చరైజర్ రాసుకోవాలి అన్నది మీరు చూసుకోవాలి. మేము యూజువల్గా చెప్పేది 2 సార్లు, బట్ 3 to 4 times to 6 times కూడా మీరు మాయిశ్చరైజర్ రాసుకోండి. ఎప్పుడు మీ స్కిన్ అడిగితే అప్పుడు మీరు మాయిశ్చరైజర్ రాస్తూ ఉండాలి. సో దట్ ఈస్ నెంబర్ 1. ఆ తర్వాత మీరు ఒకవేళ సన్లైట్లోకి అటు వెళ్తున్నామంటే సన్ స్క్రీన్ కంపల్సరీగా అప్లై చేసుకుని వెళ్ళాలి. అలాగే నేను చెప్పినట్టు ఫుల్లీ కవర్ చేసుకుంటే ఈవెన్ ఒక అంబ్రెల్లా లాంటిదో ఏదన్నా పెట్టుకోవడమో లేకపోతే ఒక క్యాప్ లాంటిది పెట్టుకుని మీరు వెళ్తే డెఫినెట్గా సన్ ట్యాను అలాగే సన్ నుంచి మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ముందుగా ఈ డ్రైనెస్ని ఇంట్లో కాస్త కంట్రోల్ చేసుకుని అది అయితే ఓకే, లేదు అంటే మాత్రం మీ స్కిన్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమని చెప్తామని అర్థం చేసుకొని ఒక మంచి డర్మటాలజిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అవునండి, డ్రైనెస్ మీ ఇంట్లో ఉన్న వస్తువులతోటి కనుక డ్రైనెస్ తక్కువ కాకపోతే డెఫినెట్గా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎగ్జామిన్ చేయించుకోవాలి. ఏమైనా కారణాలు ఉన్నాయేమో అని ఆ డాక్టర్ గారు చూస్తారు. చూసిన తర్వాత ఏదైనా బయటపడచ్చు కూడా. చాలామంది ఇలాగే మా దగ్గరికి డ్రైనెస్ అని వస్తుంటారు, వాళ్ళకి థైరాయిడ్ ఉందని వాళ్ళకి తెలియదు, థైరాయిడ్ టెస్ట్లు అవి చేస్తే అవన్నీ బయటపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాగా చాలా సార్లు అవుతూ ఉంటాయి. సో డెఫినెట్గా డ్రైనెస్ ఇంట్లో వాడుకునే వస్తువులతోటి తక్కువ కావటం లేదు అంటే వాళ్ళు తప్పకుండా సంప్రదించాలి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీసాట్.